ఫ్రెండ్స్, ఇప్పుడైన వార్త అసెంబ్లీలో వైఎస్ జగన్కు క్షమాపణ తెలిపిన పవన్ కళ్యాణ్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వాలంటీర్ల ద్వారా ఒంటరి మహిళలు ఇతరత్ర మహిళా సమాచారం సేకరించి వైసీపీ నాయకులకు అందజేస్తూ ఉమెన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేయటం అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు మన రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. వాటి వివరాలు ఇవ్వాలని టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ మహిళల మిస్సింగ్కు సంబంధించి మొత్తం 34 కేసులు నమోదయ్యాయని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. 46 మంది మహిళలు బాధితులకు ఆమె సమాధానం ఇచ్చారు. అయితే అందరినీ విజయవంతంగా వెనక్కి తీసుకొచ్చినట్లు అనిత చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలన్నీ తమ ప్రభుత్వంపై కేవలం దుష్ప్రచారం మాత్రమే అని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలతోనే వైసీపీని రాజకీయంగా బద్నాం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అబాసులు పాలయ్యారని రాజకీయ విశేషకులు చెబుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.